హాయ్ హలో వనకం వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకున్న సమస్యలు అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్ లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే బలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం చేయబోయేది కడి పకోడా అండ్ స్ప్రింగ్ ఆనియన్ రైస్, దాంతో పాటు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్. కానీ అది చేయకముందు మనము బలా దీనికి ఎలాలో జంప్ అవుతాం. యా బలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనము పెరుగు ఎలా తయారు చేయాలో అది మాట్లాడుకుందాం. అదే కాకుండా పెరుగుని తర్వాత ఒక గుడ్డలో హంగ్ కర్డ్ లా ఎలా తయారు చేయాలో అది కూడా మాట్లాడుకొని నేను మీకు చూపిస్తాను. పెరుగుని యూజువల్గా చాలా మంది మ్యారినేషన్ కూడా వాడతారండి. మ్యారినేషన్ అంటే సపోజ్ నాన్ వెజ్ ఏదైనా చేశారనుకోండి, చికెన్ మటన్, దాంట్లో పెరుగు కూడా కలిపేసి పెడతారు, ఎందుకంటే సాఫ్ట్గా తయారవుతుందని. మరి పెరుగుకి ఇంత చరిత్ర ఉంది. ఇంకో విషయం తెలుసా, పెరుగు తినే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కొంచెం తగ్గుతుందంట. ఈ రోజు కర్డ్స్ ఎలా సెట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక చిన్న గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్టే ఆన్ చేసుకుంటారు, ఫస్టే పాలు పోసుకుంటారు. అలా కాదండి, చిన్న టెక్నిక్. 1 టీ స్పూన్ వాటర్, నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకొని అలా తిప్పుకోండి. అప్పుడు ఏమవుద్దంటే బేస్లో మనకు వాటర్ ఉంటుంది, దీని మీద మనం పాలు పోసామనుకోండి, కింద నుంచి ఫ్లేమ్ వచ్చినప్పుడు అప్పుడు అలా సెగలు తగ్గుతున్నప్పుడు ఆ పాలకి డిస్టర్బెన్స్ కాకుండా ఈక్వల్గా సెట్ అవుతాయి. ఇప్పుడు నేను పాలు పోసుకుంటాను. సుమిత్, ఆల్రెడీ పాలల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అని. ఎస్, కానీ వాటరే పాలే కదండి. ఇప్పుడు ఇది ఆన్ చేసుకుందాం, కొంచెం కంట్రోల్లో పెట్టుకుందాం ఫ్లేము. మీకు విషయం తెలుసా, ఈ పాలల్లో ఆల్రెడీ లాక్టోస్ అన్న ఒక షుగర్ ఉంటుంది. ఎందుకంటే పాలలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది. ఈ లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా ఈ షుగర్ కంటెంట్ని, అంటే ఆల్రెడీ లాక్టోబాసిలస్ ఇందులో ఉంది, ఈ షుగర్ కంటెంట్ని మెల్లిగా పెరుగు తయారు చేసేస్తుందండి. చాలా సింపుల్. ఇంకోటి ఏం తెలుసా, పాలు కొంచెం బాగా వేడెక్కిన తర్వాత చల్లారనివ్వండి. కొంచెం లూక్ వామ్ అంటే గోరువెచ్చని వేడి, అంటే అలా ఉండి లేనట్టు. అప్పుడు అందుట్లో మనము కొంచెం తోడేసామనుకోండి, పోనీ తోడు ఇంట్లో లేదు, కొంచెం చింతపండు లేదా కొంచెం నిమ్మకాయ వేసినా పెరుగు సెట్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఈ తోడు కూడా మనము మంచి తోడు వేయాలి. యూజువల్గా మనకు తోడు నీడ, అంటే మనకు మంచి ఫ్రెండ్స్ తోడు ఉంటే మనము మంచిగా ఉంటాం. అలాగే ఇందులో కూడా మంచి తోడు వేసామనుకోండి, పెరుగు కూడా కరెక్ట్గా తోడవుతాయి. అదే పుల్ల తోడు వేసామనుకోండి, అంటే అర్థమైపోయింది కదా మీకు మ్యాటర్, పుల్ల తోడు వేస్తే పుల్లగా అయిపోతాయి. సో ఈ చిన్న చిన్న టెక్నిక్స్ అండి. పెరుగు చేయాలి అంటే ఎందుకు చేయడం, బయటికి వెళ్ళి కొనుక్కోవడం బెటర్ కదా అనుకుంటారు కదా, ప్రతిసారి పెరుగు కొనలేమండి. ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో పాలు ఉంటాయి, లేదంటే పాల పౌడర్ ఉంటుంది. ఆ పాల పౌడర్ మనం ఇందులో వేయబోతున్నాం. ఎందుకో తెలుసా, పెరుగు ఎలాగో మనం సెట్ చేస్తాం కరెక్ట్, అందులో కొంచెం తోడు వేస్తాం, అది కరెక్ట్. 1 స్పూను పాల పౌడర్ కూడా వేసామనుకోండి, అప్పుడు అది గట్టిగా థిక్గా అవుతుంది. యూజువల్గా మనకు పెరుగు ఎలా కావాలి, చాలా మంది హోటల్లోకి వెళ్తే పెరుగు అంతా నీళ్ళగా ఉంటుంది, ఎందుకు అడిగామరా అనుకుంటాం. అదే పెరుగు గట్టిగా అట్లా తీసి ఇట్లా వేస్తే పక్కని గట్టిగా ఎముద్రా పెరుగు అని. అలాగే నార్త్ ఇండియన్లో కూడా వీళ్ళు ఒక 2-3 టీ స్పూన్స్ పంచదార కూడా వేస్తారు, ఎందుకంటే స్వీట్ కర్డ్స్. నాకు స్వీట్ కర్డ్స్ అంటే భలే ఇష్టం. అండ్ పాలు బాగా బాయిల్ అయినాయి. ఇప్పుడు ఈ పాలని మనము ఇక్కడ పెట్టుకొని ఈ టెక్నిక్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకు థిక్ కర్డ్స్ కావాలంటే మిల్క్ పౌడర్ వేసి కొంచెం బాగా తిప్పుకోండి. ఇది మెల్లిగా చల్లారుతున్నప్పుడు, లూక్ వామ్ టెంపరేచర్ వచ్చినప్పుడు అప్పుడు తోడేయండి. ఇప్పుడే తోడేయకండి, ఎందుకంటే ఆ హీట్కి అది టప్పని విరిగిపోద్ది, కర్డ్స్ సెట్ కాదు. సో సింపుల్ టెక్నిక్ అండి, ఇలా మనం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఒక్కసారి తయారైన తర్వాత ఇది చూడండి ఎంత చక్కగా తయారైందా.
థిక్ కర్డ్స్ ఇలా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ హంగ్ కర్డ్, చాలా సింపుల్ టెక్నిక్. ఇది నేను వేడివేడిగా ఉంటుంది కదా, ఇది తీసి ఇక్కడ పెడతా. ఇది చల్లారిన తర్వాత తోడేద్దాం. ఇప్పుడు హంగ్ కర్డ్. ఈ హంగ్ కర్డ్ కూడా చాలా అడ్వాంటేజెస్ అండి. యూజువల్గా కొంచెం పెరుగు తీసుకొని బట్టలు వేసుకొని అలా పైన కూడా కట్టేయచ్చు చిన్న నాటు. దీంట్లో 2 టెక్నిక్స్ అండి. యూజువల్గా చాలా మంది హంగ్ కర్డ్ బయట పెడతారు. బయట పెడితే ఏమవుతుందంటే కొంచెం పులుపు వస్తుంది. అదే హంగ్ కర్డ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ పులుపు రాదు. రైట్. నెక్స్ట్ ఈ హంగ్ కర్డ్తో చాలా మంది కుకింగ్కి వాడతారు, మ్యారినేషన్కి. మనం కబాబ్స్ తింటుంటే టేస్ట్ ఎంత బాగొచ్చింది, ఇంట్లో ట్రై చేద్దాం. ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఏంటబ్బా ఆ హోటల్లో భలే చేశాడు, ఈ రెస్టారెంట్లో భలే వచ్చింది, మనం ఇంట్లో చేస్తే రావట్లేదని. ఇదంతా కేవలం ఆ హంగ్ కర్డ్ ఆ పులుపుదనం అండి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన కర్డ్స్ పులుపు ఉండదు. సో అది మనము కబాబ్స్కి, నాన్ వెజిటేరియన్ డిషెస్కి వాడితే ఆ పులుపు అనేది రాదు, చక్కటి టేస్ట్ వస్తుంది. హౌ ఇస్ ఇట్? సో ఇప్పుడు నేను మీకు హంగ్ కర్డ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కర్డ్స్ తీసుకోండి. ఇది చూడండి, ఇలా చూసారా మెల్లిగా వాటర్ డ్రిప్ అవుతుంది. ఒకవేళ ఈ హంగ్ కర్డ్స్తో కబాబ్ చేస్తే ఆ రోజే వాడండి. ఒకవేళ మ్యారినేషన్ కోసం వాడాలనుకుంటారు అనుకోండి, ఫ్రిడ్జ్లో కొన్ని రోజులు పెట్టుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. హౌ ఇస్ ఇట్? ఇప్పుడు దీన్ని నేను ఇలా ఒక నాట్ వేసి టైట్ చేసేస్తా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1 లీటర్ పాలకి 200 గ్రాములే హంగ్ కర్డ్ అవుతుందండి. తగ్గిందంతా వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది రెడీ, నాట్ కూడా వేసేసాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తా. ఇప్పుడు ఈ పాలు గోరువెచ్చని వేడి దాకా వచ్చింది, అంటే లూక్ వామ్ దాకా. నేను ఇక్కడ పెట్టుకొని, ఇది తోడండి, కొంచెం దీన్ని లూజ్ చేసుకోండి. చాలా మంది ఇందులో తోడేసేసి వదిలేస్తారు. తోడు వేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకోండి, బీట్ చేయకండి, లైట్గా మంచిగా కలుపుకొని ఒక బౌల్. యాక్చువల్లీ ఏంటంటే హిందీలో దీని పేరు దహి చెక్క. చెక్క అంటే 6 కాదండి, అది చిప్ప. యాక్చువల్లీ యూజువల్గా మనము కర్డ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, అన్ని చిప్పలే ఉంటాయి. అక్కడ కర్డ్ షాప్కి వెళ్తే అన్ని చిప్పలే. చిప్పలో పెడితే అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇదే చిప్ప అనుకోండి, మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా. ఇలా వేసిన తర్వాత ఇదే చిప్ప అనుకుంటే, అది యూజువల్గా మట్టి కుండలు కదండి. ఆ మట్టి కుండలు ఏం చేస్తాయంటే, కుండల్లో నీళ్లు తాగితే ఎంత చల్లగా ఉంటుంది. ఫస్ట్ చల్లగా ఉంటుంది, సెకండ్ టైట్గా ఉంటుంది, మూడోది అది మాయిశ్చర్ అంతా గుంజేస్తుంది. అప్పుడు కర్డ్స్ మంచిగా టైట్గా తయారవుతాయి. మన కర్డ్స్ కూడా చక్కగా తయారవుతాయి. ఎందుకు తెలుసా? ఇందులో మనము కొంచెం మిల్క్ పౌడర్ వేసాం, మంచి తోడేసాం. అది ఎక్కడెక్కడ వేసాము, ఫస్ట్ బాయిల్ చేసినప్పుడు అందులో మిల్క్ పౌడర్ వేసాం. లూక్ వామ్ అంటే గోరువెచ్చని వేడి వచ్చిన తర్వాత కర్డ్స్ మెత్తగా చేసి ఇందుట్లో వేసాం. ఇదే కానీ మన ఇంట్లో చిప్ప ఉన్నట్టేనా హైలైట్ వచ్చేది. ఇప్పుడు మనం దీన్ని పెరుగుకి సెట్ చేసుకున్నాం కదా, ఇది తొందరగా సెట్ చేయాలి అంటే నేను చిన్న ఒక క్లూ ఇస్తాను. క్లూ కాదు, ఒక టిప్ ఇస్తాను. సమ్మర్లో ఇది 2-3 అవర్స్లోనే తయారైపోతుంది. అలాగే వింటర్లో అయితే 6 to 8 అవర్స్ పడుతుంది. అది సపోజ్ మనం వింటర్లో తొందరగా సెట్ చేసుకోవాలనుకోండి, యూజువల్గా ఫ్రిడ్జ్ మీద మనకు కొంచెం వేడిగా ఉంటుంది, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అవన్ ఉంటుంది ఇంట్లో, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అంటే అవన్ లోపల కాదు, అవన్ పక్కన. ఏంటంటే హీట్ మేక్స్ ద డిఫరెన్స్. ఇంకొక ఈజీ టెక్నిక్ చెప్తాను. అవన్ ఆన్ చేయండి, కొంచెం వేడిన తర్వాత ఆఫ్ చేయండి. ఆఫ్ అయిన తర్వాత ఇది అవన్లో పెడితే ఆ టెంపరేచర్కి తొందరగా సెట్ అవుద్ది. కడి పకోడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేస్తాం. బాగా ఉండాలండి ఆయిల్, ఏంటంటే మనం చేసేది పకోడా. ఫస్ట్ ఇది ఆన్ చేసుకుందాం. ఇది వేడే లోపల మనము పకోడీలు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. తీసుకొని శనగపిండి, ఇది చాలు. తర్వాత మెంతుకూర. యూజువల్గా మెంతుకూర వేస్తే హైలైట్ ఉంటుందండి. కొంచెం పసుపు,
చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు అండ్ కొంచెం సోడా, జీరా, ధనియాలు, తర్వాత ఉడకబెట్టిన ఆలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇందుట్లో వేసేసుకోవచ్చు. వేసిన తర్వాత కొంచెం వాటర్, సాల్ట్ కూడా వేసాం. ఫస్ట్ సాల్ట్ ఫర్ టేస్ట్, కొంచెం ఆయిల్, కొంచెం వేసుకోండి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇటు సైడ్ పెట్టుకుంటా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోండి. చాలామంది ఆనియన్స్ వేస్తాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఇది పంజాబీ స్టైల్ అండి, అందుకే ఆనియన్స్ కొంచెం అవాయిడ్ చేయొచ్చు. ఇది చూడండి, కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఈ బజ్జీల బ్యాటర్ ఉంటుంది చూడండి, కొంచెం ఆ టైపే రావాలి. ఇది చూడండి ఇలా వచ్చింది. పకోడీ చేయడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టుకొని చేతులు కడుక్కుంటా. ఇక్కడ పెట్టేసి నెక్స్ట్ మనం చేసేది కడి. ఇది చూసారా మెల్లిగా వేడవుతుంది, టెంపరేచర్ కరెక్ట్గా ఉంది. ఫస్ట్ మనము ఒక డ్రాప్ వేసి చూద్దాము. చూసారా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు యూజువల్గా చాలా మంది మిక్స్ చేసుకొని ఇలా తీసేస్తారు కదండి, అలా ఎప్పుడు వేయకండి. మిక్స్ చేయండి కానీ ఎడ్జ్ నుంచి తీసి ఇలా వేయండి. చూసారా చక్కగా తయారవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఇంకొక 4-5 వేద్దాం. ఇది చూడండి. ఇప్పుడు యూజువల్గా ఈ పకోడీలు సాయంత్రం పూట చేస్తారు. చేసి పక్కన ఒక చాయ్ పెట్టుకొని పకోడీలు తింటుంటే ఆ ఫీలింగే వేరు. ఇది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఇది పక్కన పెట్టుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో పేపర్ కరెక్ట్గా పెట్టండి. పెట్టేసి ఇది చూసారా, దీన్ని ఫుల్గా కుక్ చేసి కూడా అవసరం లేదండి, ఎందుకంటే మనము దీంతో కడి చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఇది తీసేసి ప్లేట్లు వేసుకుందాం. చూసారా, ఇది ఓన్లీ 50% ఆఫ్ ద స్టేజ్ అనమాట. ఇంకా ఉంది దీని మీద డ్రామా. ఫస్ట్ దీన్ని ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకొని ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. ఎంటీ బౌల్ తీసుకొని కర్డ్స్, కొద్దిగా శనగపిండి, ఇంగువ, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా పంచదార. ఇందాక మనము హంగ్ కర్డ్ చేసాం, చుక్క చుక్క వచ్చింది కదండి, అదంతా మనము ఒక గిన్నెలో కలెక్ట్ చేసుకున్నాం. దాన్ని మనం యూజువల్గా వే అంటారు, WHEY వే. దాన్ని యాక్చువల్లీ వాడుకోవచ్చు అండి, అంటే తాగొచ్చు. కానీ నేను అది మన డిష్లో కూడా వేస్తున్నా. వేసి ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలి. విస్క్ చూడండి ఎలా ఉందో. దీన్ని ఇది ఇలా ఉండగా దీన్ని మనము పక్కన పెట్టుకుందాం. ఇది కూడా పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు కడాయి ఆన్ చేసుకోండి. ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనము కొంచెం జీరా, తర్వాత మేథీ సీడ్స్ అంటారు వీటిని, మెంతులు, ఎండి మిరపకాయలు బ్రేక్ చేసుకుందాం.
ధనియాలు కొంచెం క్రష్ చేసి, ఆ సీడ్స్, కొత్తిమీర. చూసారా టక 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 అంటుంది అంటే ఇంకా డ్రామా స్టార్ట్ అయింది. ఇప్పుడు కరివేపాకు, తర్వాత జింజర్ గార్లిక్, పచ్చిమిరకాయ, టప్ప టప్ప అంటుంది చూసారా. ఎందుకు తెలుసు? అది పచ్చిమిరకాయలు వేసాను కదా, ఆ సీడ్స్ టప్పు టప్పుని పాప్ అవుతున్నాయి. లైట్గా సాటే చేసుకోండి. ఇప్పుడు ఇందుట్లో మనము ఇందాక విస్ చేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం. ఇది చూడండి, మనం చేసేది కడి పకోడీ పంజాబీ స్టైల్లో. ఇప్పుడు అంతా పోసేసుకుందాం. ఆ స్మెల్ చూసారా, ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొంచెం తిక్కున్నట్టుంది కదా, కొంచెం వాటర్ పోస్తాం. ఈ బౌల్లో వేసుకుంటే అయిపోయి కదా. ఈ విస్క్తో చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇది ఒక్క 4 to 5 minutes బాయిల్ అయిందనుకోండి, వీఆర్ ఆల్మోస్ట్ రెడీ అనుకోవచ్చు. చూసారా మంచి పొంగులో ఉంది. పొంగులో ఉందంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేసుకుంటా. ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాను. పకోడీ ఇది దీని మీద పెడితే ఇవి కూడా వేడివేడిగా ఉంటాయి. ఇలా పెట్టాను, లోపల స్టీమ్ ఉంటుంది. పకోడీ కూడా రెడీ ఉంది. ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే బ్రేక్ తర్వాత స్ప్రింగ్ ఆనియన్ రైస్ ఎలా తయారు చేయాలో అది చూపిస్తా. కడి పకోడా తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్లో శనగపిండి, పసుపు, పచ్చిమిర్చి, సోడా, జీలకర్ర, ధనియాలు, ఉడకబెట్టిన ఆలు, చిటికెడు ఉప్పు, కొద్దిగా నూనె పోసి సరిపడా వాటర్ కలిపి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. దీనిని నూనెలో ఫ్రై చేసుకుంటే కడి పకోడా రెడీ. కడి పకోడా గ్రేవీ తయారు చేయ విధానం: ఒక బౌల్లో పెరుగు, శనగపిండి, ఇంగువ, ఉప్పు, పసుపు, పంచదార, కొద్దిగా వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, మెంతి, ఎండుమిర్చి, ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. కొద్దిసేపటికి ముందుగా కలుపుకున్న పిండి మిశ్రమాన్ని పోసి కొద్దిసేపు మరగబెట్టుకుంటే కడి పకోడా గ్రేవీ రెడీ. ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్ రైస్ చేస్తాం. మనకు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ కావాలి. ఇది ఆన్ చేసుకుందాం. అండ్ కొంచెం ఆయిల్. చాలా మంది కడి పకోడీతో కిచిడి చేసుకుంటారు, రైస్తో కాంబినేషన్. అది ఓకే, కానీ మనం బ్యాచిలర్ స్టైల్లో ఎప్పుడు కిచిడి కిచిడి కూడా ఒకరోజు చేసి చూపిస్తాను. రైస్ ఎలాగో ఉంటుంది, కానీ రైస్తో పాటు స్ప్రింగ్ ఆనియన్ రైస్ చేస్తే హైలైట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం వేడెక్కిన తర్వాత సోంపు వేసుకుని కొంచెం అలా ఫ్రై చేసుకుందాం. చిన్నగా ముక్కలు చేసుకున్న ఎండుమిరపకాయ, పచ్చిమిరకాయలు వేసాను కదండి. ఇప్పుడు టుప్పు 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 అంటారు చూడండి, అవి చూసారా. అప్పుడప్పుడు నేను కూడా సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తుంటాను. కొంచెం జింజర్, కొంచెం గార్లిక్, చిన్న ముక్కలు, ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ చాలా మంది కొట్టి ఆ గ్రీన్ కలర్దే వాడతారు కదండి. గ్రీన్ కలర్ వాడచ్చు, అది అఫ్కోర్స్ వాడతాము, కానీ ఆ వైట్ పార్ట్ ఉంది కదా, ఆనియన్ పార్ట్, అది కూడా వాడాలండి. ఏది వేస్ట్ కాదు. స్ప్రింగ్ ఆనియన్ చక్కగా ఉంటుంది అండ్ తినేటప్పుడు ఒక డిఫరెంట్ టేస్టే వచ్చేస్తుంది. ఆల్రెడీ రైస్ నేను తయారు చేసుకున్నాను. ఇందులో మనం కొంచెమే వేస్తాం.
కొంచెం తిప్పుకున్న తర్వాత సాల్ట్ వేద్దాం. వేసి ఇప్పుడు కొంచెం మిక్స్ అయిన తర్వాత నిమ్మకాయ రసం, ఆహా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్కసారి మనము టేస్ట్ చేద్దాం. చూసారా స్టీమ్ ఎలా వస్తుందో? నిమ్మరసం ఇటుంది, స్ప్రింగ్ ఆనియన్స్ అట్ అవుతున్నాయి, కొంచెం ఉప్పు, రైట్. ఇప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసుకొని కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, స్టీమ్ వస్తుంది చూసారా? స్ప్రింగ్ ఆనియన్ రైస్ రెడీ. ఇప్పుడు సర్ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏందో తెలుసా? మనం టెక్నికల్ సెషన్లో హంకర్డ్ వాడాం, అదే హంకర్డ్ ఇప్పుడు సర్ప్రైజ్ ఎలిమెంట్ అనమాట. అంటే హంకర్డ్తో ఇది వేసాను ఇట్లా. తర్వాత ఆవకాయ, మన ఇంట్లో ఆవకాయలు ఎలాగో ఉంటాయి, బ్యాచిలర్ రూమ్లో ఆవకాయ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మనకు రైస్ ఆవకాయ కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా. అలాగే కొంచెం ఆవకాయ వేసాను, ఆవకాయ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని బౌల్ చక్కగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకోండి, ఉల్లిపాయ తీసుకొని చూసారా సన్న సన్నగా వచ్చింది. బౌల్ ఇక్కడ పెట్టుకొని ఇలా బ్రేక్ చేసుకోండి, ఇలా మిక్స్ చేసుకోండి. చూసారా మంచి సలాడ్ రెడీ. ఆనియన్స్, ఆవకాయ, హంకర్డ్ మూడు మంచిగా మిక్స్ చేసుకోండి, సలాడ్ రెడీ. కాంబినేషన్ మనకు కడీ పకోడా, స్ప్రింగ్ ఆనియన్ రైస్ అండ్ సలాడ్. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఒక ప్లేటింగ్ చేద్దాం. ఇది ఇక్కడ పెడదాం, పెట్టేసి ఇది ఇటు, ఇది ఇటు. ఇప్పుడు వేడిగా ఉంది కదా, కొంచెం జాగ్రత్తగా పకోడీ లేసి వేసేసి ఇది ఇక్కడ పెడదాం, పెట్టేసి ఇది తీసుకుందాం, మంచిగా కలుపుకుందాం. కలుపుకొని కొంచెం హలో కొంచెం జరగండి, ఇది ఇక్కడ పెట్టేసి ఇది చూసారా, ఇది వేస్తుంటే పకోడీలో అబ్జర్వ్ అయిపోతుందండి, పకోడీ దాన్ని లోపలికి గుంజేస్తుంది. ఇది ఇలా ఉంది, దీన్ని మెల్లిగా వెరీ గుడ్. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుకొని నాన్న రైస్ ఇక్కడ రండి. యూజువల్గా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఫుల్ టైట్గా వస్తుంది కదా, అలాగే ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ పెడదాం. ఇది ఇలా పెట్టుకొని ఈ లుక్
స్ప్రింగ్ ఆనియన్ రైస్, కడీ పకోడీ అండ్ హంకర్డ్ సలాడ్. హౌ ఇస్ ఇట్? టైం ఫర్ టేస్ట్ కదా. టేస్ట్ చేస్తాను. ఎలాగో చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చినవాడు పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు, కానీ సుమిత్ బలా మిస్టర్ బ్రహ్మచారి టేస్ట్ కోసం వెయిట్ చేస్తాడు. ఫస్ట్ నేను కడీ పకోడా ట్రై చేస్తా. ఒక పంజాబ్కి వెళ్ళి కడీ పకోడా తింటే ఎలా ఉంటుందో అలాగే ఉందండి. మన బలా మిస్టర్ బ్రహ్మచారిలో ఎంత చక్కగా తయారు చేసాం చూసారా. ఇప్పుడు కొంచెం స్ప్రింగ్ ఆనియన్ రైస్. ఇప్పుడు కూడా నాకు ఆ నిమ్మకాయ రసం ఫ్లేవర్ ఇంకా వస్తుంది. ఎంత చక్కగా ఉందంటే నా ఫేవరెట్. ఈ సలాడ్తో ఈ పకోడీ ఇంకోటి తింటే చూసారా. ఇదండి ఈరోజు మన ఎపిసోడ్లో ఇంత అద్భుతమైన వంటలు చేశాం. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బలా మిస్టర్ బ్రహ్మచారి. ఎంజాయ్. స్ప్రింగ్ ఆనియన్ రైస్ తయారు చేయ విధానం: ముందుగా ఒక ఫ్రై పాన్ లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఉడకబెట్టిన రైస్, చిటికెడు ఉప్పు, నిమ్మరసం, గరం మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. కొద్దిసేపటికి దించుకుంటే స్ప్రింగ్ ఆనియన్ రైస్ రెడీ. క్రమ్ ఫ్రైడ్ మష్రూమ్. ఒకటి డ్రై ఉండాలా, ఒకటి వెట్ ఉంటుంది. కోల్డ్ పాస్తా సలాడ్.